కాబట్టి నేను స్థానికంగా ఉన్నటువంటి మా పార్టీ శాఖను పూర్తిగా ఆదేశిస్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళ వెనుక నిలబడి వీళ్ళకి అండగా ఉండి అన్ని రకాలుగా పోరాటం చేయాల్సి నేను కోరుతున్నాను. ఎలక్షన్ సంబంధం లేదు. ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, ఓట్లు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. పరిస్థితి లేదు. ఈ యొక్క నేర సామ్రాజ్యాన్ని కూల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క 30-35 సంవత్సరాలుగా ఈ యొక్క స్లాటర్ హౌస్ లో ఇల్లీగల్ గా స్లాటింగ్ చేస్తూ ఎక్స్పోర్ట్ చేస్తూ ఏ టెస్ట్ ఉండదు. ఈరోజు ఎక్స్పోర్ట్ చేయాలంటే కూడా టెస్ట్ ఉంటాయి. ఏది చేయకుండా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా తన గుప్పిట్లో పెట్టుకొని మాఫియా రాజ్యాన్ని స్థాపించి ఈరోజు ఇక్కడ ఈ రకమైనటువంటి దాడుల కారణమయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి ఇచ్చారో చెప్పాలి. పేదవాళ్ళకి ఇస్తారా, మాఫియా వాళ్ళకి ఇస్తారా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ఇండ్లు కూడా ఈ స్లాట్ రోజు మాఫియా ఇళ్లకు రాకుండా, పేదవాళ్ళకి ఇల్లు రాకుండా మరి ఈరోజు బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి దుర్మార్గులకు, మాఫియాలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. దీనిపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. ఆ యొక్క ఇండ్లన్నిటిని కూడా ఎవరైతే మాఫియా వాళ్ళు ఇళ్లలో ఉంటున్నారో వాళ్ళని వెంటనే ఖాళీ చేయాలి. ఈ యొక్క స్లాట్ రోజులు వెంటనే మూసేయించాలి. 24 గంటల లోపల ఆ యొక్క దోషులను పట్టుకొని వాళ్ళ మీద హత్యా నేరం కింద కేసు పెట్టకపోతే సహించే ప్రసక్తి లేదు. ఈరోజు మహిళల మీద ఈరోజు ఏదైతే దాడులు చేశారో తల మీద 7-8 కుట్లు పడితే మీరు పోలీసులు లోకల్ కేసు పెడతారా, బెయిలబుల్ కేసు పెట్టి పంపిస్తారా? ఇది ఇంకొకరి మీద జరిగితే ఇట్లనే వివరిస్తారా? ఇంకో వర్గం మీద జరిగితే ఈ రకంగా వేరించేటువంటి ధైర్యం పోలీసులకు ఉందా? లేదు. వీళ్ళు హిందువులు కాబట్టి, వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి, వీళ్ళు మహిళలు కాబట్టి, వీళ్ళకి రాజకీయాలు లేరు కాబట్టి, వీళ్ళకి దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి, రెక్కాడితే డొక్కాడదు కాబట్టి, ఒక పూట ఉపవాసం ఉండి ఒక పూట బతుకుతారు కాబట్టి వీళ్ళ పట్ల ఈ పోలీసులు జరిపినటువంటి వివక్షత ఏదైతుందో, నిర్లక్ష్యం ఏదైతున్నదో దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నాను, ఈ దుర్మార్గాన్ని బయటి సమాజాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. నిన్నటి నుంచి దీని మీద వార్తలు లేవు. ఇది పూర్తిగా మహిళల మీద జరిగినటువంటి దాడి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు, దోషులకు శిక్ష పడే వరకు, దోషులు అరెస్ట్ అయ్యే వరకు, ఈ సెక్షన్స్ మారే వరకు మేము పోరాడతాం. ఇప్పుడు అంటున్నారు మహిళల మీద కేసులు పెడతాం. తీసుకపోండి వాళ్ళని. మహిళల మీద కేసులు పెట్టాలనేటువంటి ఆలోచన పోలీసులకు ఎందుకు వచ్చినారని, ఎవరి దగ్గరికి ఎవరు వచ్చారు? పోలీసులు ఏమైనా ఎక్కడ ఈ మహిళలు వేరే దగ్గరికి వెళ్ళారా? వీళ్ళు వాళ్ళ పండుగ జరుపుకుంటే వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళ వీడియోలు తీసి వాళ్ళని బెదిరించి వాళ్ళని అవమానం చేసి వాళ్ళ మీద దాడులు చేస్తే మహిళల మీద కేసులు పెడతామంటున్నారు పోలీసులు. ఖచ్చితంగా దీనికి ఉన్నత స్థాయి దర్యాప్తు జరిగే వరకు నేను వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా కేంద్ర ఎలక్షన్ కమిషన్ వరకు కూడా ఈ కేసును తీసుకెళ్తాము. ఎలక్షన్ కోస్తున్నప్పుడు, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి వ్యవహారము పోలీసులకు మంచిది కాదు. ఖబర్దార్, నేను పోలీసులను హెచ్చరిస్తా ఉన్నాను. ఇది ఇక్కడే కాదు, ఎక్కడ జరిగినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ఎక్కడ జరిగినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి నేను పోలీసులకు మనవి చేస్తా ఉన్నాను, చట్టపరంగా చర్యలు తీసుకోండి. మీరెవరకు భయపడకండి. మీరెవ్వరు ఏమీ చేయలేరు. మీరు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నారు. ఏ ప్రభుత్వము, ఏ ఎమ్మెల్యే, ఏ మాఫియా, ఏ లీడర్ కూడా చెప్పినట్టు వినాల్సిన అవసరం లేదు. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా మీరు వ్యవహరించండి. మహిళల మీద జరిగినటువంటి దాడుల మీద స్పందించండి అని చెప్పి నేను పోలీసులను కోరుతున్నాను. కాబట్టి మీరు భయపడకండి. మీరు భయపెడితే మాత్రము, మహిళలకు అన్యాయం జరిగితే మాత్రము ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ రాత్రికి ఆ వీడియోలో ఎవడెవడున్నాడో ఒక్కొక్కరిని పట్టుకొచ్చి ఖచ్చితంగా ఏ రకంగానైతే ఈరోజు మహిళల మీద మీరు దాడులు చేశారో ఖచ్చితంగా ఆ కేసులన్నిటిపైన కూడా సమగ్రంగా కేసులు పెట్టి, వాళ్ళని నాన్ అవైలబుల్ కేసులు పెట్టి హత్యా నేరం మోపి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను.